దేవుడంటే భయము లేదు, భక్తి లేదు. అసలు హైందవ ధర్మం అంటే గౌరవమే లేదు. నాడు పుష్కరాల సమయంలో 40 ఆలయాలను నేలమట్టం చేసిన ఘటన నుంచి నేడు ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం కూల్చేసిన ఘటన వరకు హైందవ ధర్మాన్ని అడుగడుగునా అవమానపరుస్తూనే ఉన్నారు. పవిత్ర కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసిన, శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పూసిన, విజయవాడలో 40 ఆలయాలను నేలమట్టం చేసిన, రామతీర్థంలో రాముని విగ్రహం తలనరికిన వాడికి 5 లక్షల బహుమతి ఇచ్చిన, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో నిర్లక్ష్యంతో 8 మంది ప్రాణాలు తీసిన, దేవుడి రథాలు తగలబెట్టి విగ్రహాలు కూలగొట్టి రాజకీయాలు చేసిన వారికే చెల్లింది. పవన్ కళ్యాణ్ వేసేది సనాతని వేషం, చేసేది మాత్రం రాజకీయ వ్యాపారమా? బాబు చేస్తున్నది అపచారమా, హైందవ ద్రోహమా? ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. సనాతని వేషం వేసినంత మాత్రాన హైందవ ధర్మ పరిరక్షకులవుతారా? శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు అంటూ ఆరోపణలు చేసినంత మాత్రాన వైకుంఠవాసి భక్తుడవుతారా? ఇలాంటి వారి పాలనలో ఆధ్యాత్మిక శోభ పరిధిలో వెళుతుందా? హైందవ ధర్మం దశ దిశలా శోభిల్లుతుందా? సింపుల్గా ఒక్క విషయం చెప్పనా? మొన్ననే కదా కొత్తగా సనాతని వేషం కట్టింది, గుడిమెట్లు కడిగి ముని పొంగవుడిలా ఫోజు పెట్టింది. మరి పవిత్ర కాశీనాయన క్షేత్రంలో అటవీ అధికారులు అక్కడి నిర్మాణాలను కూల్చివేస్తే ఏమైపోయారు మన సనాతని? బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే పరమ పవిత్ర భక్తాగ్రేసరులైన మన సీఎం గారు నోరు తెరిచి మాట్లాడరే? ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చి కూల్చివేస్తే నిజంగా వీళ్ళు హైందవ ధర్మ పరిరక్షకులేనా అన్న అనుమానం కలుగుతోంది. డీసీఎంగా, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, హైందవ ధర్మాన్ని భుజాన మోస్తున్న సనాతని కూడా. అలాంటి వ్యక్తి పాలనలో ఆలయాల కూల్చివేతలేంటి? పైగా అటవీ శాఖ అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటే మన సనాతని వేషధారి ఎందుకు స్పందించరు? చంద్రబాబు గారు ఎలానూ స్పందించరు. విజయవాడలో 40 దేవాలయాలను ఏకకాలంలో కూల్చేసిన వారి నుంచి మనం ఏం ఆశించగలం? కూల్చేసిన విగ్రహాలను మున్సిపాలిటీ బండిలో తరలించిన వారిని ఏమని నిలదీయగలం? దేవుడంటే భయం, భక్తి ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ వెలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపైన జరుగుతున్న దాడులు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. సనాతని వేషధారులకు, హైందవ ధర్మ పరిరక్షకులకు, భక్తాగ్రేసురులకు, భక్తవరేణ్యులకు బాధ్యత లేదా? ఈ నాస్తిక కూటమిని నిలదీయరా? ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా, ఎవరు నిలదీసినా నిలదీయకపోయినా దేవుడు చూస్తున్నాడు. పవిత్ర కాశీనాయన క్షేత్రంలో కట్టడాలు కూల్చి పాపం చేయలేదు అనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. విజయవాడలో 40 ఆలయాలను నేలమట్టం చేసి తప్పు చేయలేదనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. రామతీర్థంలో రాముని విగ్రహం తలనరికిన వాడికి 5 లక్షలు ఇచ్చినది ఎవ్వరూ చూడలేదనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో నిర్లక్ష్యంతో 8 మంది ప్రాణాలు తీసి ఏమీ కాదనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. టూరిజం పేరుతో పాప వినాశనంలో బోట్లు నడిపితే పాపం అంటదు అనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు అంటూ తప్పుడు ఆరోపణలు చేసి తప్పించుకోవాలనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. సనాతని వేషం వేసి ఆలయాల మెట్లు కడిగి రాజకీయ వ్యాపారం చెయ్యొచ్చనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. దేవుడి రథాలు తగలబెట్టి విగ్రహాలు కూలగొట్టి రాజకీయ ప్రత్యర్థులపైకి నెట్టేయాలనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. ముంతాజ్ హోటల్పై ఆందోళన చేసిన సాధువులపై దాడులు చేయించి నేరం చేయలేదనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 10. పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని తొక్కి చంపి భక్తులపైకే నెపం నెట్టేస్తే ఏం కాదనుకుంటున్నారేమో, దేవుడు క్షమించడు, జాగ్రత్త.